అధికారంలోకి వచ్చాం. మహారాష్ట్రలో ఈరోజు చూస్తే మూడోసారి అధికారంలోకి వచ్చాం. మధ్యప్రదేశ్లో అనేక దఫాలుగా అధికారంలోకి వస్తూ ఉన్నాం. యూపీ ఎలక్షన్ చూసినట్లయితే రెండోసారి అధికారంలోకి వచ్చాం. ఉత్తరాఖండ్లో రెండోసారి అధికారంలోకి వచ్చాం. అస్సాంలో రెండోసారి అధికారంలోకి వచ్చాం. ఈ రకంగా అనేక రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ మేము చేసినటువంటి పనిని నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ప్రజలకు చూపించి అధికారంలోకి వచ్చాము. ఈసారి మరొకసారి మహారాష్ట్ర మూడోసారి అధికారంలోకి వచ్చి మనకు అద్దం పడతా ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ 3 రాష్ట్రాలకే పరిమితమైంది. గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి తెలంగాణ, గ్యారంటీల పేరుతో మభ్యపెట్టినటువంటి కర్ణాటక, గ్యారంటీల పేరుతో దివాలా తీసినటువంటి హిమాచల్ ప్రదేశ్, 3 రాష్ట్రాలకే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిమితమైంది. అంతేకాదు ఈరోజు అనేక రకాల బై ఎలక్షన్స్లో ఇక యూపీ మాదే అని చెప్పి ప్రచారం చేసుకున్నటువంటి సమాజ్వాదీ పార్టీ విచిత్రం ఏంటంటే 9 శాసనసభ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగితే కాంగ్రెస్ పార్టీ భారతీయ జనతా పార్టీని అడ్డుకోవాలి, భారతీయ జనతా పార్టీ గెలవకూడదు అని చెప్పి ఒక్క సీటు కూడా పోటీ చేయకుండా 9కి 9 సీట్లు సమాజ్వాదీ పార్టీకి కాంగ్రెస్ పార్టీ అప్పగించింది బై ఎలక్షన్స్లో. అయినప్పటికీ కూడా అక్కడ 7 సీట్లు, 9 సీట్లలో 7 సీట్లు భారతీయ జనతా పార్టీ మాకు అలయన్స్ పార్టీ గెలిచింది. మహారాష్ట్రలో గత ఎన్నికల్లో 44 సీట్లు గెలిచినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈరోజు అలయన్స్లో శివసేన లాంటి పార్టీతో కూడా కలిపి అలయన్స్లో పోటీ చేస్తే లాస్ట్ టైం గెలిచినటువంటి సీట్లలో సగం సీట్లు కూడా గెలపలేనటువంటి పరిస్థితి మహారాష్ట్రలో ఏర్పడింది. చాలా నవ్వొస్తుంది మహారాష్ట్ర ఎన్నికలు చూస్తే. ఎన్నికలు ఫలితాలు రాకముందే బాంబే ఎయిర్పోర్ట్లో 4 విమానాలు సిద్ధం చేసి పెట్టారు. 4 విమానాలు, పైలట్స్ కూడా వచ్చి కూర్చున్నారు విమానాలలో. ఎమ్మెల్యేలకు కావాల్సినటువంటి భోజనాలు కూడా విమానాలలో రెడీ చేశారు. ఫలితాలు రాగానే వాళ్ళందరినీ తెలంగాణ రాష్ట్రాన్ని కొంతమందిని, కర్ణాటక కొంతమందిని తరలించేటువంటి అద్భుతమైనటువంటి ప్లానింగ్, ప్రజల ఆలోచనను, ప్రజల నాడిని పసిగట్టలేనటువంటి కాంగ్రెస్ పార్టీ పథకాలు సిద్ధం చేసుకొని ఈరోజు దేశ ప్రజల ముందు మరోసారి నవ్వులపాలైంది.